మీ ఊర్లో కూడా ఒక మంచి క్రికెట్ టీం ఉందా? అయితే వీళ్ళిచ్చే 30,000 రూపాయలతో పాటు ట్రోఫీ మీ సొంతం. కీర్తి శేషులైనటువంటి బామిడి సుశీల్ గారి జ్ఞాపకార్థంగా ఓండ్రజల్ గ్రామంలో మెగా టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 25వ తారీఖు నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్స్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టే వాళ్ళకి ట్రోఫీతో పాటు 30,000 రూపాయల ప్రైజ్ మనీ, అలాగే సెకండ్ వచ్చే వాళ్ళకి ట్రోఫీతో పాటు 20,000 రూపాయల ప్రైజ్ మనీ, అండ్ లాస్ట్ వన్ ఫైనల్ గా త్వరలో వచ్చే వాళ్ళకి ట్రోఫీతో పాటు 10,000 రూపాయల ప్రైజ్ మనీ ఇస్తున్నారు. మరి ఫైనల్లీ బామిడి సుశీల్ గారి జ్ఞాపకార్థంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ ఓండ్రజల్ గ్రామంలో స్టార్ట్ అయిపోయింది. కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దీన్ని ప్రారంభించారు. ఈ రోజు మేనేజ్మెంట్ వారు మొత్తం 3 మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు. అందులో మొదటి మ్యాచ్ కొత్తూరు 11 స్టార్స్ వర్సెస్ బిజిరింగి. టోర్నమెంట్ కి సంబంధించి మేనేజ్మెంట్ వారు ఏర్పాట్లు మాత్రం ఘనంగా చేశారు. ఈ టోర్నమెంట్ కి సంబంధించి లైవ్ అప్డేట్ స్కోర్స్ క్విక్ హీరోస్ యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. ముందుగా ఈ టోర్నమెంట్ ని మా లోకల్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సార్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి రిబ్బన్ కూడా కట్ చేశారు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మొదటి మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు సిఐ గారు తన స్టైల్లో ఒక షాట్ ఆడారు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మా లోకల్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సుశీల గారిని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. ఇదంతా అవుతున్న క్రమంలో మొదటి మ్యాచ్ కి సంబంధించినటువంటి కొత్తూరు 11 స్టార్స్ వర్సెస్ బిసిరింగి ప్లేయర్స్ అందరూ రెడీగా ఉన్నారు. మొదటి మ్యాచ్ కి సంబంధించిన టాస్ కూడా సిఐ గారి చేతుల మీదగానే జరిగింది. టాస్ అయితే మాత్రం కొత్తూరు 11 స్టార్స్ గెలిచారు. గెలిచాక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే గ్యాప్ లో సిఐ గారు తన స్టైల్లో ఒక మంచి స్పీచ్ ఇచ్చారు. ముఖ్యంగా టోర్నమెంట్ కి సంబంధించి నిబంధనలు కూడా తెలియజేశారు. మరి ముందుగా బౌలింగ్ కాలేజ్ లో డిగ్రీ చదువుకున్నాం. వైజాగ్ వల్ల అయితే చాలా మందికి తెలుస్తుంది. కిందన మున్సిపల్ స్టేడియం ఉంటుంది. ఏవిఎన్ కాలేజ్ పైకి అప్లో కలెక్టరేట్ దగ్గరలో ఉంటే దాని కిందన మున్సిపల్ స్టేడియం ఉంటుంది. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇంతకు ముందు అయితే మా చిన్నతనంలో ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా అక్కడ జరిగేవి. ఎప్పుడైతే పిఎం పాలెం స్టేడియం వచ్చిందో ఆ తర్వాత క్లోజ్ అయిపోయి, ఇంకా మేము చదువుకునే రోజుల్లో అయితే మరి అది చెప్పుకుంటే బాగోదేమో, బ్యాట్ తప్ప ఏ రోజు కాలేజ్ లేదు. కాలేజ్కి కిందన ఒక షాప్లో ఈ బ్యాటు బాల్ ఉంచి వాడికి రెంట్ పే చేసేవాళ్ళం. ఈ షాప్ దగ్గర నెలకింత అనేసన్ని కాలేజీకి రావడం, అటెండెన్స్ వేసుకొని క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడైతే ఆ పరిస్థితులు ఎవరికీ లేవు. అలాగగానే అయినట్లయితే కాలేజీల నుంచి డిబార్ చేసేస్తున్నారు. అలాంటిది ఆ రోజుల్ని నాకు మళ్ళీ ఈరోజు గుర్తు చేసి సూర్యుడు ఎలక్ట్రల్ మీడియా, ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఓండ్రజల్ గ్రామ పంచాయతీ తరపున ఈరోజు అంటే మొన్న 25వ తారీఖున మా గ్రామంలో బామిడి సుశీలమ్మ జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. గ్రామ పెద్దలు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అధికారులు అందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించారు. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంటు ఈ నెల 25 నుండి జనవరి 11వ తారీఖు వరకు కొనసాగుతుంది. అదే రోజు కూడా దీనిని ఎవరైతే ఈ టీంలో గెలుపొందుతారో వారందరికి కూడా మొదటి బహుమతిగా 30,000 రూపాయలు, సెకండ్ బహుమతిగా 20,000 రూపాయలు, థర్డ్ బహుమతిగా 10,000 రూపాయలు కూడా పెద్దలు, గ్రామ పెద్దలు, అధికారులు అందరి చేత ఈ యొక్క బహుమతులు అందజేయడం జరుగుతుంది. మా యువ నాయకులు బామిడి రాజు గారు ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ